విశాఖ సాగర తీరం పసుపచ్చగా మారింది. మహానాడు ఆరంభ వేడుకలు అదిరాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 3 రోజుల వేడుకలను ప్రారంభించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదిక నుంచి కేంద్రాన్ని కోరారు. నేతలు కార్యకర్తలు క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు చంద్రబాబు. ఎటు చూసినా పసుపుమయం. సాగర్ తీరంలో తెలుగు తమ్ముళ్ల సంబరం. అవును, విశాఖలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం పసుపు తోరణాలతో కడకళ్లాడుతోంది. మహానాడుకు తరలి వచ్చిన తెలుగు తమ్ముళ్లతో కోలాహలంగా మారింది. తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు చంద్రబాబు. పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ 3 రోజుల వేడుకలను ఘనంగా ప్రారంభించిన చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మహానాడు కేవలం టీడీపీ కార్యకర్తల పండగ కాదని యావత్ తెలుగువారి పండగ అన్నారు చంద్రబాబు. వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాలు వివిధ పండుగలు చేసుకుంటారు. కానీ తెలుగు జాతి మొత్తం జరుపుకునే ఏకైక పండుగ ఈ మహానాడు. మన నాయకుడు దూరదృష్టితో ఆలోచించి తెలుగుదేశం పార్టీ తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ, తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ని యుగపురుషుడిగా కీర్తించారు చంద్రబాబు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదిక నుంచి కేంద్రాన్ని కోరారు ఏపీ సీఎం. ఈ మహాసభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎన్టీఆర్. ఆయన మన ముందర లేడు గాని ఆయనకు సముచితమైన గౌరవం ఇవ్వాలి. అందుకే ఈరోజు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాల్సిందిగా ఈ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష వైసీపీకి మహానాడు వేదిక నుంచి చొరకలంటించారు చంద్రబాబు. వైసీపీ దిశానిర్దేశం లేని అల్లరి పార్టీ అంటూ విమర్శించారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఆలోచిస్తే ఆ పార్టీకి డైరెక్షన్ లేదు, ఏం చేస్తారో తెలియదు. అల్లరి చేసే పార్టీ తప్ప ఆలోచన లేని పార్టీ, దశ దిశ లేని పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో గొడవ, బయట గొడవ, ఎక్కడ చూసినా అల్లరి చేయాలనుకుంటున్నారు. అసలు ప్రజా సమస్యలే వాళ్లకు లేవు. ప్రజా సంక్షేమమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం. తెలంగాణలో టీడీపీ కార్యకర్తలు నేతలు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. అయితే క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవని మహానాడు వేదిక నుంచి హెచ్చరించారు చంద్రబాబు. నేను మీకు అండగా ఉన్నప్పుడు ఏ ఒకరో ఇద్దరో పార్టీలో లేనిపోని సమస్యలు సృష్టించినప్పుడు పార్టీకి వేరే మార్గం లేదు, కఠినంగా ఉండాల్సి వస్తుంది. ఏమంటారు మీరు? కరెక్ట్. అది ఉంటే తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదు. అందుకనే ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేయడానికి అనునిత్యం పనిచేస్తున్నాం. దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ పూర్తిగా సహకరిస్తామని మరొకసారి గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసుకోరుకుంటూ టీడీపీ శ్రేణులకు ప్రజల తర్వాతే ఎవరైనా అన్నారు చంద్రబాబు. అమరావతి రాజధానిగా నవ్యాంధ్రను అభివృద్ధి బాట పట్టిస్తానన్నారు ఏపీ సీఎం. తెలుగుదేశం కార్యకర్తలంతా సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మహానాడులో తీర్మానాల సందర్భంగా మాట్లాడుతూ ఫేస్బుక్, ట్విట్టర్లో సమాచారం ఉంచాలని సూచించారు. ఎవరెవరు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారో తాను చెక్ చేస్తానంటున్నారు చంద్రబాబు. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్లో కానీ, అదే మరిగా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ఉన్నాయి. దాన్ని కూడా మీరు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మీ అభిప్రాయాలు మీ ఫేస్బుక్లో పెట్టడం, అది మల్టిప్లర్ ఎఫెక్ట్తో మనం తీసుకుని పోయే పరిస్థితి కూడా రావాలి. రాను రాను టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి.
రియల్ టైంలో ఎక్కడ కూర్చున్నా ఒకప్పుడు టీవీలో చూసేది ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా కొంతమంది కావాలని అసభ్యకరమైనటువంటి వార్తలు కూడా పెడుతున్నారు. కొంతమంది అయితే నేరపూరితం కూడా లేడీస్ అందరినీ వల్గర్గా పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అదే మరి నాయకులను కూడా వల్గారిటీ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఏదేమైనా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మనం కూడా సోషల్ మీడియాని పాజిటివ్గా ప్రజలకు దగ్గర కావడానికి, మన ఆలోచనలు షేర్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఉపయోగించుకోవాల్సిగా నేను కోరుతూ, ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా మీరు కూడా ఫేస్బుక్ ఉండాలి, ట్విట్టర్ ఉండాలి. దీనికి కాస్ట్ లేదు. ఓన్లీ మీకు ఆలోచన రావడమే. ఆ ఆలోచన వస్తే దానిపైన మీ ఆలోచనల్ని మీకు నచ్చిన వారితో, మీకు ఎవరైతే ఉన్నారో మీ స్టేక్ హోల్డర్స్తో, మీ నియోజకవర్గం కానీ, మీ అభిమానులు కానీ, పార్టీ వాళ్ళతో కానీ ఎక్కడెక్కడ షేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇది ఒక మంచి అకేషన్ కూడా. ఎంతమంది అయితే ఈ మీటింగ్కి వచ్చాం అందరూ కూడా ఫేస్బుక్లో పెట్టుకుంటే చాలా వరకు సమాచారం ముందు తీసుకుపోతాం. భవిష్యత్తులో మీ యొక్క ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ అవన్నీ కూడా మేము చూస్తాం. ఎంతమంది ఓపెన్ చేశారు, ఎంతమంది పెట్టుకున్నారు, ఎంతవరకు క్రియేటివిటీ పోతున్నారు, అవి కూడా మనం చూసుకుంటే చాలా